సంబంధించిన కొన్ని ప్రయోగాలు చేసి వాటిని ప్రపంచానికి తెలియజేశారు కాబట్టి ఆయన పేరు మీద దాన్ని రామన్ ఎఫెక్ట్ అంటారు. దాని సందర్భంగా భారతదేశంలో సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాం. సో 8వ తారీఖు ఎందుకు జరుపుకుంటాము అంటే మన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త అయినటువంటి సివి రామన్ గారు తాను కనుగొన్నటువంటి రామన్ ఎఫెక్ట్ అనేటువంటి దాన్ని బహిర్గతం చేసి దాని ప్రపంచానికి తెలిసేలాగా చేసినటువంటి రోజు. ఆయనకు ఈ రామన్ ఎఫెక్ట్ గాను నోబెల్ ప్రైజ్, ప్రపంచంలోనే సైంటిస్టులకు ఇచ్చేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి నోబెల్ ప్రైజ్. నోబెల్ ప్రైజ్ కంటే పెద్ద ప్రైజ్ ఏది లేదు సైన్స్లో. మనకి క్రీడల్లో ఒలింపిక్స్ ఎలాగో సైన్స్లో ఈ నోబెల్ ప్రైజ్ అనేది అంత పెద్ద ప్రైజ్గా. ఇది ఒక గేమ్. ఈ గేమ్లో మనము ఇక్కడ గేమ్ ఆడుతూ ఉంటే ఈ కడ్డీకి తగిలితే, ఐరన్కి తగిలితే ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఆ లైట్ వెలగకుండా అక్కడి వరకు వెళ్ళాలి. ఈ లైట్ వెలిగినప్పుడు ఈ కడ్డీ అనేది వైబ్రేషన్ లాగా వస్తుంది. Total boats in skeleton 206. The biggest boat in the skeleton and nucleus. It carry information in our body. It control in our body parts. This is by experience to internal mathematics. Yeah.